శ్రీ కాళహస్తి శ్రీ సుఖ బ్రహ్మాశ్రమ స్థాపకులు పూజ్యపాదులు శ్రీ 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 విద్యా ప్రకాశనందగిరి స్వాములు వారి శిష్యుడు ఈశ్వర్. శ్రీరామ వాసుదేవ. ఓ ఓ ఓ ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ఓం విద్యయా తపసా చైవ భూతాత్మాయతి పుంగవ స్వామీ విద్యాప్రకాశాఖ్యో గురుర్విజయతేతరాం. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతిశ్రేష్టం భజే శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుం. శ్రీ విద్యాప్రకాశానంద సద్గురుం. సూక్తి సుధా అనే ఈ కార్యక్రమంలో అనేక సూక్తులు, దివ్య సూక్తులు, నిత్య సత్యాలు తెలుసుకుంటున్నాము. ఈ సూక్తి సుధలో మేలు చేసిన వానికి కీడు చేయరాదు. చూడండి, మేలు చేసిన వానికి కీడు చేయరాదు. కూడుబెట్టిన వారిని కూలద్రోస్తున్నారు చాలామంది. అటువంటి వద్దన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇప్పుడు దేవుడు గుడిలో ఉన్నాడు అంటారు సామాన్యుడు. దేవుడు గుడిలో ఉన్నాడు అంటారు సామాన్యుడు. దేవుడు గుడిలో కూడా ఉన్నాడు అంటాడు విజ్ఞుడు. దేవుడు అంతటా ఉన్నాడు, గుడిలో కూడా ఉన్నాడు. ఈ నగ్న సత్యాన్ని అందరూ గ్రహించాలి, గుర్తించాలి అంటాను నేను. కాబట్టి దేవుడు గుడిలో ఉన్నాడు అంటారు సామాన్యుడు. దేవుడు గుడిలో ఉన్నాడు అంటాడు ఎవరు? సామాన్యుడు. దేవుడు గుడిలో కూడా ఉన్నాడు అంటాడు విజ్ఞుడు. దేవుడు అంతటా ఉన్నాడు, గుడిలో కూడా ఉన్నాడు. ఈ నగ్న సత్యాన్ని అందరూ గ్రహించాలి, గుర్తించాలి అంటాను నేను. ప్రార్థించే పెదవుల కన్నా చేయుతనిచ్చే చేతులు మిన్న. ఆహా, ప్రార్థించే పెదవుల కన్నా చేయుతనిచ్చే చేతులు మిన్న. స్నానంతో దేహశుద్ధి, ధ్యానంతో ఆత్మశుద్ధి, దానముతో ధనశుద్ధి కలుగును. జీవితంలో నవ్వు ఒక టానిక్ వంటిది. జీవితంలో నవ్వు ఒక టానిక్ వంటిది. కావున నీవు నవ్వు, అందరిని నవ్వించు. కల్మషం లేని కల్తీ లేని నవ్వు అందరికీ అవసరం. చూడండి, నవ్వు ఎటువంటిది నవ్వు అయి ఉండాలి? కల్మషం లేని కల్తీ లేని నవ్వు అందరికీ అవసరం. సంస్కారహీనుని సంపదలు సమాజానికి ముప్పు. సంస్కారహీనుని సంపదలు సమాజానికి ముప్పు. ఇహమందు ఉపకారము చేయుము, పరమందు పరమాత్మను పొందుము. ఇహమందు ఉపకారము చేయుము, పరమందు పరమాత్మను పొందుము. విశ్వశాంతిని కోరువాడే ఆత్మశాంతిని పొందగలడు. మర్యాద చూపండి, మన్నన పొందండి. మర్యాద చూపండి, మన్నన పొందండి. బంధుగణము బ్రతికి ఉండగానే పీక్కు తింటారు. ఈ సూక్తి చాలా జాగ్రత్తగా గమనించాలి. బంధుగణము బ్రతికి ఉండగానే పీక్కు తింటారు. రాబంధువులు చచ్చిన పెదపే పీక్కు తింటారు. చూడండి, రాబంధువులు చచ్చిన పెదపే పీక్కు తింటారు. బంధువుల కంటే రాబంధువులే మేలంటారు. అంతే కదా, బంధువులు బ్రతికుండగానే పీక్కు తింటారు, రాబంధువులు చచ్చిన పెదపినే పీక్కు తింటారు. బంధువుల కంటే రాబంధువులే మేలంటారు. వస్తువులకు గ్యారెంటీ అవసరము, మాటకు వారంటీ అవసరము. ఆహా, వస్తువుకు గ్యారెంటీ అవసరము, మాటలకు వారంటీ అవసరము. మంచి మాట మంచి ఊహ మనిషికి మనస్సుకు ఆరోగ్యకరము. శాంతముతో కోపాన్ని,
ప్రేమతో ద్వేషాన్ని, దానముతో లోభాన్ని, అహింసతో హింసను జయించవచ్చును. ఆహార నియమాలు పాటిద్దాం. సాత్వికాహారము, మితాహారము, దైవార్పితాహారము, న్యాయార్జితాహారం. ఈ ఆహారాన్ని ఆరగిస్తాం. సత్యానికి స్వాగతం పలకండి. స్వాగతం పలకాలనుకుంటారా? సత్యానికి స్వాగతం పలకండి. అసత్యానికి వీడ్కోలు ఇవ్వండి. త్యాగానికి పట్టం కట్టండి. లోభానికి సంకెళ్ళు వేయండి. త్యాగానికి పట్టం కట్టండి. లోభానికి సంకెళ్ళు వేయండి. శత్రువు చెడిపోతుంటే చెప్పడు. అదే మంచిదని ప్రోత్సహిస్తాడు. మన పతనానికి దారి చూపిస్తాడు. మిత్రుడు శత్రువుకు, మిత్రుడికి గల భేదము ఈ సూక్తి మనకు వివరిస్తుంది. మరోసారి గుర్తుంచుకున్నాయి. సరే, మిత్రుడు కూడా చెప్తాను. మిత్రుడు ఘాటుగా దండించి, దారి మళ్లించి సగ్గదిద్దుతాడు, సక్రమంగా నడిపిస్తాడు. అర్థమైందా? శత్రువుకు, మిత్రుడుకు భేదము ఈ సూక్తి చెప్తుంది. శత్రువు చెడిపోతుంటే చెప్పడు. అదే మంచిదని ప్రోత్సహిస్తాడు. మన పతనానికి దారి చూపిస్తాడు. మిత్రుడు ఘాటుగా దండించి, దారి మళ్లించి చక్కదిద్దుతాడు, సక్రమంగా నడిపిస్తాడు. బంధాలే బరువులు, బంధువులు రాబంధువులు. మనిషికి మనస్సుకు బంధాలే బరువులు. మనిషికి మనస్సుకు బంధాలే బంధువులు. మనిషికి మనస్సుకు బంధాలే బరువులు. ముడిపెట్టుట సులభం, ముడి విప్పుటే కష్టం. చచ్చిన వాని ఆస్తి కొరకు వాదులవాడు వారు కొందరు. వాని బంగారు పన్ను కొరకు ఏడ్చేవారు మరికొందరు. ఏడిపించేవారు ఎక్కువైనారు, ఏడుపు మాన్పించేవారు తక్కువైనారు. చచ్చిన చెట్టుకు నీరు పోసిన ప్రయోజనం ఉండదు. ఆచరించని వానికి ఎన్ని నీతులైనా ఉపయోగం ఉండదు. భక్తి ఉంచుకో, బాధలు త్రెంచుకో. సత్యమే మానవునకు పథ్యమై ఉండాలి. నీ చెంప నీవు కొట్టుకుంటావా? ఎప్పుడు కొట్టుకోవు. నీ చెంప నీవు కొట్టుకోవు, ఎదుటివాని చెంప కొట్టకు. నీ కంట్లో కారం చల్లుకుంటావా? నీ కంట్లో కారం చల్లుకోవు, ఎదుటివాని కంట్లో కారం చల్లకు. నీ వలే ఇతరులు చూచుకో. చెడు చేశావా చెడిపోతావు. మంచి పనులు మంచిగా నెరవేర్చు. మంచి ఫలితములు రానే వచ్చును. బొగ్గును స్వచ్ఛమైన పాలతో కడిగినను దాని నలుపు పోతుందండి. బొగ్గును స్వచ్ఛమైన పాలతో కడిగినా దాని నలుపు పోదు. అలాగే కొందరికి ధర్మబోధ ఎంత చేసినా, ఎంత చెప్పినా కఠోరమైన మనస్సు కరుగదు. దోమల వల్లే పుట్టి అందరినీ కుట్టి గిట్టుట మానవత్వమునకే కలంకం. కల్తీ లేని, కల్మషం లేని, కాఠిన్యం లేని మనిషిలోనే కారుణ్యం ఉంటుంది. అట్టి కరుణామూర్తులే కావాలి మనకు. చెట్టు తన ఫలాలను పరులకే పంచుతుంది. చెట్టును చూచి మనిషి నేర్చుకునుట మంచిది. మంచి పనికి ఆటంకాలు అధికమైన ఆగిపోవద్దు. గుర్తుంచుకోండి, మంచి పనికి ఆటంకాలు అధికమైన ఆగిపోవద్దు. ప్రయత్నించి ఫలితం పొందగలమనే నమ్మకం సడలించవద్దు. మరొకసారి గుర్తుంచుకుందాము. మంచి పనికి ఆటంకాలు అధికమైన ఆగిపోవద్దు. ప్రయత్నించి ఫలితం పొందగలననే నమ్మకం సడలించవద్దు. తలకాయ లేని వానికి తలనొప్పి లేదు, హృదయశుద్ధి లేని వానికి మనశ్శుద్ధి లేదు. చూడండి, తలకాయ లేని వాడికి తలనొప్పి లేదు, హృదయశుద్ధి లేని వానికి మనశ్శుద్ధి లేదు. అన్ని రేఖలు ఉన్నాయి, ఆయుష్ రేఖ లేదు. ఆస్తి, అంతస్తులు, పదవులు, పరివారం అంతా ఉన్నవి, శాంతి మాత్రమే లేదు. శాంతి లేక సమస్తం సున్నా.
అర్థమైందే? శాంతి లేక సమస్తం సున్నా. జన్మదినాలు పెరిగితే చావు దినాలు సమీపిస్తాయి. ఈ రహస్యం చూడండి, ఈ సూక్తి ఏం చెప్తుంది అందరికీ? జన్మదినాలు పెరిగితే చావు దినాలు సమీపిస్తాయి. మంచి గుణాలు పెరిగితే జన్మకు సార్థకత చేకూరుస్తాయి. మంచి గుణాలు పెరిగితే జన్మకు సార్థకత చేకూరుస్తాయి. జన్మదినాలు పెరిగితే చావు దినాలు సమీకరిస్తాయి. కాబట్టి మంచి గుణాలు పెంచుటే మానవత్వానికి మంచితనము. రాయి ఉలి దెబ్బలకు ఓర్చుకుంటే విగ్రహం అవుతుంది. అంతే కదండి? ఆ విగ్రహాలు చూసి ఎన్ని రాళ్ళ దెబ్బ తింటాయో, ఎన్ని సుత్తి దెబ్బలు తింటాయో. కాబట్టి రాయి ఉలి దెబ్బలకు ఓర్చుకుంటే విగ్రహం అవుతుంది. మనిషి ఒడిదుడుకులను దెబ్బలకు ఓర్చుకుంటే మంచి మనిషి అవుతాడు. స్త్రీ వేషం వేసిన పురుషులు స్త్రీలు కాలేరు. గుర్తుంచుకోండి, స్త్రీ వేషం వేసిన పురుషులు స్త్రీలు కాలేరు. భక్తుని వేషం వేసిన వారు భక్తులు కాలేరు. వేషం వేస్తేనే భక్తులు అయిపోతారా? స్త్రీ వేషం వేసిన పురుషుడు స్త్రీ అయిపోతాడా? కాబట్టి చూడండి, స్త్రీ వేషం వేసిన పురుషులు స్త్రీలు కాలేరు. భక్తుని వేషం వేసిన వారు భక్తులు కాలేరు. తప్పు చేయనేలా తప్పించుకొనుటకు తంటాలు పడనేలా. తప్పు చేయనేలా తప్పించుకొనుటకు తంటాలు పడనేలా. మనిషి జీవితానికి నిజాయితీ పునాది వంటిది. మనిషి జీవితానికి నిజాయితీ పునాది వంటిది. పునాది లేని ఇల్లు, నిజాయితీ లేని మనిషి నిరుపయోగం. నమ్మక ద్రోహంతోనూ చేయకూడని పనులతోనూ సంపాదించిన సంపదలు సంతృప్తిని ఇవ్వలేవు. శరీరానికి ఆరోగ్యం అవసరం, జీవితానికి నిజాయితీ అవసరము. శరీరానికి ఆరోగ్యం అవసరము, జీవితానికి నిజాయితీ అవసరము. ఇంటికి కప్పు, కంటికి చూపు, వృద్ధునకు చేతికర్ర, బావికి నీరు, దీపానికి నూనె, ఉపన్యాసమునికి వినేవారు, రాసేవానికి కలం ఎంత అవసరమో మనిషికి నిజాయితీ కూడా అంతే అవసరం. చూడండి మరొకసారి, ఇంటికి కప్పు, కంటికి చూపు, ఇంటికి కప్పు అవసరము, కంటికి చూపు, వృద్ధునకు చేతికర్ర, బావికి నీరు, దీపానికి నూనె, ఉపన్యాసకునికి వినేవారు, రాసేవానికి కలము ఎంత అవసరమో మనిషికి నిజాయితీ కూడా అంతే అవసరము. ఇక కాబట్టి గ్రహించుకోవాలన్నా మనం. దేవుని పూజించండి, జీవుని బాధించకండి. మరొక సూక్తి చూడండి, దేవుని పూజించండి, జీవుని బాధించకండి. దేవుని పూజించడం మంచిదే, ప్రాణులకు సహకరించుట మరీ మంచిది. ప్రాణులకు సహకరించండి, పరమాత్మ పూజగా భావించండి. ప్రాణులకు సహకరించండి, పరమాత్మ పూజగా భావించండి. ఇంటికి తలుపు అవసరం, నోటికి అదుపు అవసరం. ఎంత చక్కని విషయం చెప్పుకొచ్చారు. ఇంటికి తలుపు అవసరం, నోటికి అదుపు అవసరం. బ్రేకు లేని బండి, అదుపు లేని నోరు, తాళము లేని ఇల్లు, ధనము లేని ధనము, భక్తి లేని పూజ, ఆచరణ లేని వేదాంతం సమస్యలకు సోపానం. చూడండి, ఈ సమస్యలే కదండి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. బ్రేకు లేని బండి సమస్య కదా. వాహనం కారు పోతుంది, బ్రేకు లేకపోతే ఎవడి నెత్తిన పడుతుంది, అందరు చంపుతాడు, వాడు చేస్తాడు. కాబట్టి ఇవన్నీ సమస్యలకు సోపానం వంటివి. ఈ లిస్ట్ ఒకసారి మళ్ళీ గమనించండి. బ్రేకు లేని బండి, అదుపు లేని నోరు, బ్రేకు లేని బండి, అదుపు లేని నోరు, తాళము లేని ఇల్లు, దానము లేని ధనము, భక్తి లేని పూజ, ఆచరణ లేని వేదాంతం సమస్యలకు సోపానం. దుర్గుణాలు దులుపుము, సద్గుణాలు పొందుము. ధనము కన్నా గుణము మిన్న. మంచి పని చేసి మరిచిపోయినా మంచి ఫలితం రానే వచ్చును. నువ్వు మర్చిపోవచ్చు, మనిషి ఎవరికైనా నువ్వు సహాయం చేసి నువ్వు మర్చిపోయినా మంచి ఫలితం రానే వచ్చును. మంచి పని చేసి మరిచిపోయినా మంచి ఫలితం రానే వచ్చును. ఆరోగ్యం అందరికీ అవసరం. సంపదలు కొందరికే అవసరం. ఆరోగ్యం అందరికీ అవసరం. భౌతిక సంపదల కన్నా జ్ఞాన సంపదన మిన్న. పుణ్యాన్ని రాబట్టుకో, పాపాన్ని పోగొట్టుకో. పుణ్యాన్ని రాబట్టుకో, పాపాన్ని పోగొట్టుకో. మానవ శవాన్ని తాకితే స్నానం చేయాలంటారు. మానవ శవాన్ని తాకితే స్నానం చేయాలంటారు. జంతువుల శవాన్ని మాత్రం తింటానంటారు.
శవాలకు శ్మశానం ఉందని మరువకు, నీ కడుపు శ్మశానం కానివ్వకు. చూడండి, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది మానవ శవాన్ని తాకితే చూడండి, ఎవరైనా శ్మశానానికి వెళ్ళి శవాలను చూడడానికి పోతే, ఎవరైనా చనిపోతే వాళ్ళను పోతే మళ్ళీ వచ్చి స్నానం చేస్తారు. అది చెప్తున్నాడు. మానవ శవాన్ని తాకితే స్నానం చేయాలంటారు, జంతువుల శవాన్ని మాత్రం తింటానంటారు. శవాలకు శ్మశానం ఉందని మరువకు, నీ కడుపు శ్మశానం కానివ్వకు. నీవు జీవకారుణ్యం గురించి వివరిస్తానంటారు, జీవకారుణ్యం గురించి వివరిస్తానంటారు. జీవాలను మాత్రం తింటానంటారు, మందు తింటానంటారు, పథ్యం ఆచరించనంటారు. మందు కంటే పథ్యమే ముఖ్యమని తెలుసుకోమంటారు. దురాచారుడే దుష్టుడు, సదాచారుడే సాధువు. దురాచారము దులపండి, సదాచారము పొందండి. అహంకారము వద్దు, ఉపకారమే ముద్దు. విశ్వమును నమ్మకు, విశ్వమును నమ్మకు, విశ్వేశ్వరుని నమ్ముము. నీ బరువు కాటాకు తెలుసు, నీ బరువు కాటాకు తెలుసు. నీ తెలివి అందరికీ తెలుసు, నీ శక్తి నీకే తెలుసు, నీ బలహీనత అందరికీ తెలుసు. చూడండి, నీ బరువు కాటాకు తెలుసు, అంతే కదా. కాట తొక్కమేస్తే నీ బరువు ఎంత చెప్తుంది. నీ తెలివి అందరికీ తెలుసు, నీ శక్తి నీకే తెలుసు, నీ బలహీనత అందరికీ తెలుసు. ఇక దైవత్వానికి మార్గం ఈ సూక్తి చూడండి. మంచినే చూడండి, మంచినే వినండి, మంచినే మాట్లాడండి, మంచినే తలచండి, మంచినే చేయండి, దుర్మార్గం దులపండి, సన్మార్గం పొందండి. దాచుకునే స్వార్థం వద్దు, దోచుకునే దౌర్భాగ్యం వద్దు. దాచుకునే స్వార్థం వద్దు, దోచుకునే దౌర్భాగ్యం వద్దు. అపకారం వద్దు, ఉపకారం ముద్దు. కష్టాలను చూచి పారిపోరాదు, సుఖాలను చూచి మురిసిపోరాదు. ఆశ అధికమైతే అగచాట్లు ఎక్కువ, ఆశ లేని వానికి ఆనందం ఎక్కువ. దురాశ దుఃఖాన్ని ఇచ్చును, అత్యాశ అధోగతికి చేర్చును. హింసించేవారంతా హీనులు, హింస చేయని వారంతా హీరోలు. గురువులు అంతటా ఉంటారు, సద్గురువులు అరుదుగా ఉంటారు. గురువులు అంతటా ఉంటారు, ఏదికొకరు ఉంటారు గురువులు. సద్గురువులు అరుదుగా ఉంటారు. సద్గురువుతో సహజీవనం సర్వులకు శుభజీవనం. సద్గురువుతో సహజీవనం సర్వులకు శుభజీవనం. దాచుకున్న ధనము దోచుకుపోవచ్చు. చూడండి, ఈ సూక్తి చాలా జాగ్రత్తగా గమనించండి. దాచుకున్న ధనము దోచుకుపోవచ్చు, అది చూచి నీ గుండె ఆగిపోవచ్చు. ధనానికి ధర్మకర్తగా వ్యవహరించు, 10 మందికి సహకరించు, సంతృప్తితో జీవించు. అసహనం వద్దు, సహనం ముద్దు. నిద్రను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే. నిద్రను నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే. నిద్ర ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆహారం శక్తినిస్తుంది. మితనిద్ర మితాహారం అందరికీ అవసరం అనిపిస్తుంది. మితనిద్ర మితాహారం అందరికీ అవసరం అనిపిస్తుంది. చక్కెర తీయగా ఉండును అను అక్షరాలు తీపిని ఇవ్వలేవు. చక్కెర తీయగా ఉండును అను అక్షరాలు తీపిని ఇవ్వలేవు. పుణ్యమని వ్రాసిన అక్షరాలు పుణ్యాన్ని ఇవ్వలేవు. పుణ్యం చేయాలి, పునీతులు కావాలి. పూజలకెల్ల పూజ ఉపకార పూజ. ఉపకారం విడిచిపెట్టకు, అపకారం తలపెట్టకు. ఉపకారం విడిచిపెట్టకు, అపకారం తలపెట్టకు. అపకారం అనర్థాలు కలిగించునని మరువకు. అపకారం అనర్థాలు కలిగించునని మరువకు. పరులను పీడించుటకు ప్రణాళికలు సిద్ధపరచకు. చూడండి, పరులను పీడించుటకు ప్రణాళికలు సిద్ధపరచకు. పరులకు సహకరించుటకు నీ శక్తియుక్తులను ఉపయోగించుట మరువకు. మంచి చేయుటకు ముందుండుము, మంచి చేయుటకు ముందుండుము. ఆటంకాలను అదరగొట్టుము. నీ ప్రవర్తన ప్రపంచానికి ప్రయోజనం కావాలి. నీ ప్రవర్తన ప్రపంచానికి ప్రయోజనం కావాలి. అదే నీ జీవిత ధ్యేయంగా మారాలి. బోధలు బాధలు కారాదు, బోధలు బాధలు కారాదు. బోధలతో బాధలు తీరాలి. ఆనందం అందరికీ అందివ్వగలగాలి. శాంతిని పంచాలి, అశాంతిని అనచాలి. నీవు మరణించితివా, ప్రజల హృదయములో జీవించగలగాలి. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నీవు మరణించితివా, ప్రజల హృదయములో జీవించగలగాలి. నీవు జీవించిన ప్రజల హృదయములో మరణించరాదు. నీవు జీవించిన
ప్రజల హృదయములో మరణించరాదు. అనగా దీని అర్థం అందరికీ తెలిసే ఉంటుంది. నీవు మరణించిన ప్రజల హృదయాలు అబ్బా పలానా ఆయన ఎంత మంచివాడండి అని ప్రజలు నీ హృదయంలో నీవు ఉన్నట్టే నువ్వు మరణించినా కానీ, కొంతమంది జీవించి ఉన్నప్పటికీ కూడా ఈ దుర్మార్గుడు ఈ రాక్షసుడు ఎప్పుడు పోతాడో అని అంటే ప్రజల హృదయాలు మరణించినట్లే. నీవు జీవించినా కానీ మరణించినట్లే, నీవు మరణించినా కానీ జీవించినట్లే. ఎవరు మరణించినా జీవించేవాళ్ళు? సత్పురుషులు. నీవు మరణించిన ప్రజల హృదయంలో జీవించగలగాలి, నీవు జీవించిన ప్రజల హృదయంలో మరణించరాదు. మానవత్వానికి మచ్చ రానియకు, మానవత్వానికి మచ్చ రానియకు. మానవత్వమే మనిషికి మల్లెపూదండ, మానవత్వమే మనిషికి మల్లెపూదండ. అహంకారం అనే వికారం వద్దు, అహంకారం అనే వికారం వద్దు. వికారం వలన ఆకారమే మారిపోవునని మరువవద్దు. సంపదలు ఉంటాయి, సంతోషం ఉండదు. సంపదలు కరువైన సంతోషానికి కరువు ఉండరాదు. అపకారికి ఉపకారం ఉన్నతికి సోపానం. గుర్తుంచండి, అపకారికి ఉపకారం ఉన్నతికి సోపానం. ఆరాటం ఎక్కువైతే ఆందోళన పెరుగుతుంది. చూడండి, ఆరాటం ఎక్కువైతే ఆందోళన పెరుగుతుంది. ఆందోళన పెరిగితే ఆరోగ్యం తగ్గుతుంది. ఆరోగ్యం తగ్గితే ఆయుష్ తగ్గుతుంది. ఆయుష్ తగ్గితే అసలుకే ముప్పు వస్తుంది. ఉన్న విషయం ఇది, ఆలోచించి నిర్ణయించుట నీ విధి. ఆవేశం తగ్గించు, ఆలోచన పెంచు. ఆవేశం తగ్గించు, ఆలోచన పెంచు. కక్షను కొనసాగించకు, కరుణను వదులుకోకు. ద్వేషాన్ని త్రెంచు, దోషాన్ని త్రుంచు, రోషాన్ని అనచు, ప్రేమను పెంచు, శాంతిని పంచు. అవసరమెంతో అంతే తినుము, అవసరమెంతో అంతే తినుము. అతిగా తిని ఆయాసపడకు, అవసరానికి మించి కూడబెట్టకు, అందరితో కలతలు కొని తెచ్చుకోకు. తలదించుకునే తప్పును చేయకు. చూడండి, తలదించుకునే తప్పును చేయకు. గోరంతను కొండంతలు చేయకు. చేసిన తప్పును తెలియచేయి, సరిదిద్దుకున్నటకు సమయం ఇయ్యి. గజిబిజి చేసి గాబరా పెట్టకు, గజిబిజి చేసి గాబరా పెట్టకు. కనికరముతో కరుణించి సరిదిద్ది సవరించు. నీ తప్పును ఒప్పుగా భావిస్తావు, నీ తప్పును ఒప్పుగా భావిస్తావు. ఇతరుల ఒప్పును తప్పుగా చిత్రీకరిస్తావు. గుర్తుంచుకోనండి, నీ తప్పును ఒప్పుగా భావిస్తావు, ఇతరుల ఒప్పును తప్పుగా చిత్రీకరిస్తావు. ఇట్టిది నీకు ఇంపుగా ఉన్నను, ఎదుటివానికి కంపుగా ఉండునని తెలుసుకో. తప్పును చేస్తావు, పొరపాటు అంటావు. తప్పును చేస్తావు, పొరపాటు అంటావు. పొరపాటు అలవాటు కాకుండా చూసుకో. అర్థమైందా? పొరపాటు చేస్తావు, తప్పు చేస్తావు, పొరపాటు అంటావు. పొరపాటును అలవాటు కాకుండా చూసుకో. తొందరపాటు కొన్నిటికే పరిమితం కావాలి. తొందరపాటు కొన్నిటికే పరిమితం కావాలి. అన్నిటికీ తొందర అనర్థానికి దారి. భౌతిక సంపదలతో తృప్తి పడకు, ఆధ్యాత్మిక సంపదలతో సంతృప్తి చెందు. భౌతిక సంపదలు పెంచి ఆధ్యాత్మిక సంపదలను త్రుంచకు. భౌతిక సంపద బంధనలు కలిగించును, భౌతిక సంపద బంధనము కలిగించును. ఆధ్యాత్మిక సంపద ఆనందమును కలిగించును. ఏది అవసరమో ఏది అనవసరమో నీవే తేల్చుకో. ఇతరుల సంపదలను పంచుకో. ఇతరుల సంపదను పంచుకొనుటకు పరుగెత్తకు, పరుల బాధను త్రెంచుటకు పరుగెత్తుము. బలవంతుడనని గర్వపడకు, బలహీనుడనని కృంగిపోకు. సన్మార్గం అవలంబించు, దుర్మార్గం దూరీకరించు. మంచిని పెంచు, అదే లక్ష్యంగా ఉంచు. మంచిని పెంచు, అదే లక్ష్యంగా ఉంచు. లక్ష్యము మంచిదైతే లక్షణంగా ఉంటావు. లక్ష్యము మంచిదైతే లక్షణంగా ఉంటావు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అనకు. చేసిన తప్పుకు అనుభవించు అనకు. పశ్చాత్తాపము చెందు సత్ఫలితాన్ని పొందుమని అను. పశ్చాత్తాపము చెందు సత్ఫలితాన్ని పొందుము అని అనుము. దానము చేయవు, దానకన్నుని కావాలంటావు. దానము చేయవు, దానకన్నుని కావాలంటావు. అన్నము పెట్టవు, అన్నదాతనంటావు. అందుకే అంటారు పేరు గొప్ప ఊరు దిబ్బ అని. బలహీనునిపై బలమును ప్రదర్శించకు. నిరపరాధిపై నింద మోపకు. చేయి చాచి అడిగితే ఉన్నంతలో కొంత ఇవ్వు. ఇచ్చిందేదో మరచిపో, మంచి ఫలితం రానే వచ్చును. నొప్పించిన వారిని మెప్పించు,
నొప్పించిన వారిని మెప్పించు, మెప్పించిన వానిని నొప్పించకు. ఊహాలోకం వద్దు, వాస్తవలోకం కద్దు, అదే అందరి హద్దు. దుర్గుణాలను దులపండి, సద్గుణాలను పొందండి, సద్గుణాలే సకల సంపదలను తెలుసుకోండి. విత్తును బట్టి ఫలము, జ్ఞానాన్ని బట్టి గమనం. రక్షించేవారు అరుదైనారు, భక్షించేవారు అధికమైనారు. నీకు నచ్చినట్లు చేయకు, భగవంతుడు చెప్పినట్లు చేయు. నీకు నచ్చినట్లు చేయకు, భగవంతుడు చెప్పినట్లు చేయి. ఉన్నదానితో తృప్తి పొందుము, లేనిదానికి ఆశపడకు. ఉన్నదానితో తృప్తి పడము, లేనిదానికి ఆశపడకు. బాధ్యతలు స్వీకరించు, అధికారం కొరకు అన్వేషించకు. బాధ్యతలు స్వీకరించు, అధికారం కొరకు అన్వేషించకు. అంతా తెలుసునని విర్రవీగకు, తెలిసింది కొంతే అని తెలుసుకో. అన్నీ తెలిసినవాడు ఉన్నాడు ఒక్కడు, అతడే భగవంతుడని మరువకు. నీ శక్తి ఎంతో నీకే తెలుసు, నీ శక్తి ఎంతో నీకే తెలుసు. నీ బలహీనత అందరికీ తెలుసు. అభినందనల వలలో చిక్కకు. అభినందించువారు విమర్శించరని అనుకోకు. నిన్ను నీవే విమర్శించుకో, ఆపై సంస్కరించుకో. నిన్ను సరిదిద్దటంలో నీవే సమర్థుడమని తెలుసుకో. అంతరాయం అయిపోయిందా? ఇంకా ఎంత నిమిషం చెప్పేస్తామా? సమయం పూర్తయినది. ఈ సూక్తి సుధా అనే కార్యక్రమంలో శాంతి మంత్రాలతో పూర్తి చేసుకుందాము. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శాంతిర్భవతు, ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. ఓం హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. జై శ్రీ సద్గురు మహారాజ్ కి జై. శ్రీరామ వాసుదేవ, శ్రీరామ వాసుదేవ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం విద్యయా తపసా చైవ భూతాత్మాయతి పుంగవః స్వామీ విద్యాప్రకాశాఖ్యో గురుర్విజయతేతరాం. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతిశ్రేష్టం భజే శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. సర్వంతర్యామికి సర్వ జగద్రక్షకుడైనటువంటి ఆ పరమాత్మకు నమస్కరిస్తూ, గురుదేవుల ఆశీస్సులు కోరుతూ సూక్తి సుధా అనే కార్యక్రమంలో ప్రవేశిస్తాము. ప్రస్తుత సూక్తి. అంతరాయం కలిగితే ఆగిపోవద్దు, అంతరాయం కలిగితే ఆగిపోవద్దు. అంతరాయాన్ని అధిగమించు శక్తి నీకుందని మరవవద్దు.
మానవత్వం నుండి దివ్యత్వం పొందాలి, దివ్యత్వంతోనే దినచర్య ప్రారంభించాలి. ఆహా, మానవత్వం నుండి దివ్యత్వం పొందాలి, దివ్యత్వంతోనే దినచర్య ప్రారంభించాలి. నారాయణుని అనుగ్రహం నరునికి అవసరం. నరనారాయణులే కృష్ణార్జునులు. హాని కలిగించకు, హీనునిగా ప్రవర్తించకు. ఆహా, హాని కలిగించకు, హీనునిగా ప్రవర్తించకు. ఉద్దేశాలు మంచివైతే ఫలితాలు మంచివిగానే ఉండును. ఉద్దేశాలు మంచివైతే ఫలితాలు మంచిగానే ఉండును. మంచినే పెంచు, మంచినే పంచు, మంచినే నెంచు. ఇదే సర్వమత సారం అని గ్రహించు. ఇదే సర్వమత సారమని గ్రహించు. పూజలు చేసే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. పూజలు చేసే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. పూజలతో పుణ్యం రావచ్చు, పూజలతో పుణ్యం రావచ్చు, సాయంతో సఫలం కావచ్చు. పడవ నడవడి మంచిదైతే నలుగురైనా వెంటుంటారు. నడవడి మంచిదైతే నలుగురైనా వెంట ఉంటారు. ఎవరున్నా లేకున్నా నలుగురైనా ఉండాలి నీకు. ఏ పని చేయకపోయినా పర్వాలేదు, చెడు పనులు చేసి చెడిపోకు. ఏ పని చేయకపోయినా పర్వాలేదు, చెడు పనులు చేసి చెడిపోకు. మనిషన్నాక మర్యాద ఉండాలి. అది లేకపోతే నీవు పశువై ఉండాలి. అప్పు చేసి తప్పు చేయకు, తప్పు చేసి తంటాలు పడకు. అహం ఉంటే అందరూ దూషిస్తారు, దాసోహం అంటే అందరూ చేరదీస్తారు. గర్వం వద్దు, నిగర్వం ముద్దు. భగవంతుని మరవకండి, భక్తిని వదలకండి. భగవంతుని మరవకండి, భక్తిని వదలకండి. ఆపత్తులో ఆదుకొనుట అలవరుచుకోండి. ఏడుస్తూ ఉంటావు, ఏడుపు కొనసాగించకు. ఏడుస్తూ పుట్టావు, ఏడుస్తూ ఉంటావు, కానీ ఏడుపును కొనసాగించకు. నవ్వుతూ జీవించు, నవ్వుతూ తనువు చాలించు. ప్రేమ ఇస్తుందే గాని ఇమ్మని కోరదు, భరిస్తుందే గాని భంగపరచదు. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టనివాడే అదృష్టవంతుడు. వేపాకుకు తీదనం రాదు, లోభికి దానగుణం రాదు. ఏమండి, వేపాకుకు తీదనం వస్తుందా? వేపాకుకు తీయదనం రాదు, లోభికి దానగుణం రాదు. సహనంతో సహచర్యం, సహజీవనంతో జీవించు. భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ అంత అవసరము. అశాంతిని సృష్టించడానికి అరక్షణం పట్టదు. శాంతి సౌధాన్ని నిర్మించటకు ఎంత సమయమైనా చాలదు. దానగుణం లేనివాడు దానవుడు. దానం చేయువాడు ధర్మరాజు. దాత చేయి దాచినా దాగదు. ఆచితూచి మాట్లాడు. మంచి మాటలనే మాట్లాడు. మంచితనమే మహద్భాగ్యమే సౌభాగ్యం. అర్థమైనదా? ఆచితూచి మాట్లాడు, మంచి మాటలనే మాట్లాడు. మంచితనమే మహద్భాగ్యమే సౌభాగ్యం. పొరపాటే గుణపాఠం కావాలి, గుణపాఠమే మంచి పాఠంగా మారాలి. ధర్మాన్ని రక్షించు, ధర్మమే మనల్ని రక్షిస్తుంది. మతం కన్నా మానవత్వం మిన్న. గుర్తుంచుకోండి, మతము కన్నా మానవత్వం మిన్న. పడవ నీటిలో ఉండవచ్చు, నీరు పడవలో ఉండరాదు. నీవు ప్రపంచంలో ఉండవచ్చు, నీ లోపల ప్రపంచం ఉండరాదు. ఎప్పుడూ నిజం మాట్లాడే మనిషి ఒక్కసారి అబద్ధమాడినా నిజమే అనిపిస్తుంది. ఎప్పుడూ అబద్ధాలాడే మనిషి నిజం చెప్పితే అబద్ధంలా గోచరిస్తుంది. నిజం చెప్పినా అబద్ధంలా గోచరిస్తుంది. శ్వాసైనా వదులుకో, విశ్వాసం వదలకు. ధనాన్ని దానము చేయుట నేర్చుకో. దానము చేయకపోతే దయ్యమై పీడించులని తెలుసుకో. చెట్టుకు పూసిన పూలలో కొన్ని మాత్రమే దేవునికి పూజకు చేరుతాయి. గుర్తుంచుకోండి, చెట్టుకు పూసిన పూలలో
కొన్ని మాత్రమే దేవుని పూజకు చేరుతాయి. పుట్టిన మనుషులలో కొందరే దైవానుగ్రహం పొందుతారు. ఏ సాక్షి లేకపోయినా మనస్సాక్షి ఉందని మరువకు. ఏ సాక్షి లేకపోయినా మనస్సాక్షి ఉందని మరువకు. మనస్సాక్షిని చంపుకొని నిన్ను నీవే చంపుకోకు. ఆహా, మనస్సాక్షిని చంపుకొని నిన్ను నీవే చంపుకోకు. అత్యవసరాలకు అందరి సహకారం తీసుకో. అవసరాలు పెంచుకోకు. కొండంత కోరికలు పెట్టుకోకు. మనస్సు కోతి వంటిదని తెలుసుకో. మనస్సు కోతి వంటిదని తెలుసుకో. దాని గమనించుట అవసరమని తెలుసుకో. తొందరపాటు కొన్ని పనులకే పరిమితం కావాలి. నిదానం కొన్నిటికే ప్రధానం కావాలి. మొసలిపై కూర్చొని సముద్రం దాటలేవు. అహంకారాది దుర్గుణాలు కలిగి దేవుని అనుగ్రహం పొందలేవు. మంచి గుణాలు పెంచు, దుర్గుణాలు త్రుంచు. పట్టుదల అవసరమే. పనికి మారిన పనులకు పట్టుదలను ఉపయోగించకు. పట్టుదల అవసరమే. పనికి మారిన పనులకు పట్టుదల ఉపయోగించకు. మునిగిపోతూ ఈత నేర్చకు. మునిగిపోతూ ఈత నేర్చకు. ఈత విద్య ముందే నేర్చుకో. ఇల్లు కాలుతున్నప్పుడు బావి తవ్వకు. ముందే బావి తవ్వి ఉంచుకో. నీ కోసం భోజనం చెయ్యి. ఇతరుల కోసం దుస్తులు ధరించు. నీవు ఇతరులకు చేసిన ఉపకారం నీకు ఇతరులు చేసిన అపకారం మరచిపొమ్ము. రోగములకెల్లా మహారోగం అసూయ. రోగములకెల్లా మహారోగం అసూయ. అసూయను అంటరాని వస్తువుగా భావించాలి. అసూయను అంటరాదు, ముట్టరాదు, తాకరాదు. అసూయను ఆశ్రయించితివా అధోగతి తప్పదు. అసూయే మహాభారత యుద్ధానికి మూలం. అసూయే మహాభారత యుద్ధానికి మూలం. అన్ని రకాల అనర్థాలకు అసూయే కారణం. సుఖము డబ్బుతో కొనేది కాదు. బయట నుండి కూరేది కాదు. హృదయంలో ఊరాలి. ఆత్మస్థితిలో అనుభవించాలి. ఇతరులను సుఖపెట్టుము. అది నీ సుఖముగా భావించుము. ఇదియే జీవన్ముక్తికి లక్ష్యమని గుర్తించుము. నైతిక సిద్ధాంతములు లేని రాజకీయములు, దాన ధర్మము లేని ధనము, సద్గుణము లేని విద్య, మానవత్వం లేని జ్ఞానము, త్యాగము లేని కర్మ వ్యర్థములు, నిరర్థకములు. అడగకనే అందించేవాడు అత్యుత్తముడు. అడిగితే అందించేవాడు ఉత్తముడు. అడిగినా అందించనివాడు అధముడు. అపకారము చేసేవాడు అధమాధముడు. నీ సొంతమైనదేది నిన్ను వదిలిపెట్టి వెళ్ళదు. దూరమయ్యేదేది నీ సొంతం కాదు. సామాన్యులకు ఆశలు ఉంటాయి, మహనీయులకు మంచి ఆశయాలు ఉంటాయి. ఇనుమును వాడకపోతే చిలుము పడుతుంది. నీటిని వాడకపోతే పాచి పడుతుంది. ధనమును దానము చేయకపోతే వృధా అవుతుంది. తృప్తి ఉన్న వానికి కొంచెమునను సౌభాగ్యమే. తృప్తి లేని వానికి ఎంత ఉన్నా దౌర్భాగ్యమే. తృప్తి ఉన్నవానికి కొంచెమున్నా సౌభాగ్యమే. తృప్తి లేని వాడికి ఎంత ఉన్నా దౌర్భాగ్యమే. మంచి విషయాలను లక్ష్యంతో సాధించు. పనికిరాని విషయాలపై నిర్లక్ష్యం వహించు. సత్పురుషులు సత్సంకల్పం చేసి సత్ఫలితాలు పొందుతారు. దుష్టులు దుస్సంకల్పం చేసి దుఃఖమును అనుభవిస్తారు. మనిషిని నొప్పించేవాడు మానవ రాక్షసుడు. మనిషిని సంతోషపెట్టేవాడు మహనీయుడు. వాదనలతో గెలవలేనిది ప్రేమతో గెలవవచ్చు. మనిషికి అనుభవము మంచి గుణమై వైపు మళ్లించును. మన సంపదలు మనకు సంఖ్యలు కారాదు. డబ్బుతో పడక కొనగలము, నిద్ర కొనలేము. డబ్బుతో వైద్యుని కొనగలము, ఆరోగ్యమును కొనలేము. కంటి అద్దమును కొనము. చూడండి, డబ్బుతో కంటి అద్దమును కొనగలము కానీ కంటి చూపు కొనలేము.
డబ్బుతో మందులను కొనగలము, ప్రాణమును మాత్రము కొనలేము. డబ్బుతో గడియారమును కొనగలము కానీ పోయిన సమయాన్ని కొనలేము, తీసుకురాలేము. డబ్బుతో దేవుని పటము కొనగలము కానీ దేవుని అనుగ్రహము కొనలేము. కాబట్టి ఇక 4 రకాల జనుల గురించి తెలుసుకుందాం. ఉత్తమోత్తముడు, తన సుఖమును ఆశించక ఇతరులను సుఖపెట్టేవాడు ఉత్తమోత్తముడు. తన సుఖమును ఆశించడు, ఇతరులను సుఖపెడతాడు. వాడేవాడు ఉత్తమోత్తముడు. ఉత్తముడు తాను సుఖమును అనుభవిస్తూ ఇతరుల సుఖమునకు సహకరించేవాడు. అధముడు తన సుఖము కొరకు ఇతరులకు కీడు చేయువాడు. అధమాధముడు అనవసరంగా కీడు చేయువాడు. ఆలోచించి నిర్ణయించు, నిర్ణయించిందేదో మంచిదే నిర్ణయించు. నీ మంచితనమే నీకు అండ, నీ తప్పులే నీకు గుదిబండ. నీ మంచితనమే నీకు అండ, నీ తప్పులే నీకు గుదిబండ. కృతజ్ఞుడే క్రూర మృగము, కృతజ్ఞుడే క్రూర మృగము. కృతజ్ఞత కలిగి ఉండుము. కృతజ్ఞత వేరు. ఆ విషయాలు జాగ్రత్తగా గమనించండి. జంతువులను వధించకు, మనిషిని నొప్పించకు, హింసను ప్రేరేపించకు, అహింసను వ్యతిరేకించకు. మడి బట్ట కట్టి మతిలేని పని చేయకు. మడి బట్ట కట్టి మతిలేని పని చేయకు. ఏ బట్ట అయినా మలినం అంటించుకోకు. గృహమును స్వర్గసీమగా మార్చుకో, గృహమును కారాగృహముగా మార్చకు. వయస్సు పెరిగిన కొద్దీ మనస్సు పెరగాలి. వయస్సు పెరిగిన కొద్దీ మనస్సు పెరగాలి. మనస్సు పెరిగిన కొద్దీ మంచి గుణములు కలగాలి. మంచి గుణాలే మానవత్వానికి చిహ్నాలు కావాలి. డబ్బుంటే దూర బంధువులు దగ్గరవుతారు. డబ్బుంటే దూరపు బంధువులు దగ్గరవుతారు. లేకుంటే దగ్గర బంధువులు దూరమవుతారు. దూరమైన దగ్గరైన డబ్బు కొరకు గడ్డి తినకు. దూరమైన దగ్గరైన డబ్బు కొరకు గడ్డి తినకు. సృష్టి బాగుంది, దృష్టి బాగు చేసుకో. దృష్టి దోషం అనకు. సృష్టిని మార్చలేవు, దృష్టిని మార్చుకో. సృష్టిని మార్చలేవు, దృష్టిని మార్చుకో. సుఖాలలో పొంగకు, దుఃఖాలలో కృంగకు. సుఖదుఖాలను సమానంగా చూచుకో. కష్ట సుఖాలు కావడి కుండలని తెలుసుకో. నోటుతో మానవుని కొనవచ్చు, మాటతో మాధవుని పొందవచ్చు. దేశ నాయకులు కావాలి, దేశ వినాయకుడు పోవాలి. దయలేని దాయాదులు వద్దు, ప్రేమలేని మిత్రులు వద్దు. అసత్యాన్ని అనుసరిస్తున్నారు, సత్యాన్ని అనగదొక్కుతున్నారు. నేటి ప్రపంచ స్థితి అసత్యాన్ని అనుసరిస్తున్నారు, సత్యాన్ని అనగదొక్కుతున్నారు. సత్యము భగవంతునికి చక్కని భవనమని తెలుసుకోలేకపోతున్నారు. విలువైన సత్యాన్ని మితంగా వాడవలెనని అమూల్యమైన సత్యాన్ని మితంగా వాడుతున్నానన్నాడు ఓ ప్రబుద్ధుడు. బ్రతుకుతున్నారు అందరూ, ఎందుకో తెలుసుకొని బ్రతుకుతున్నారు కొందరు. ఆ కొందరే బ్రతుకుకు న్యాయం చేకూర్చారు. మంచి పని చేసి ఊరుకో, మంచి ఫలితం రానే వచ్చునని తెలుసుకో. మంచి పని చేసి ఊరుకో, ఫలితం మంచిదయ్యుండునని తెలుసుకో. ప్రేమించే వ్యక్తికే దండించే అధికారం. ఓర్పు చేదుగా ఉండవచ్చు, ఫలితం మధురంగానే ఉంటుంది. దురలవాట్లకు అయ్యే ఖర్చుతో ఎందరి అవసరాలు తీర్చవచ్చు. ఇది దురలవాట్లకయ్యే ఖర్చుతో ఎందరి అవసరాలు తీర్చవచ్చు. విశ్వాసం ఎక్కడో ప్రేమ అక్కడ, ప్రేమ ఎక్కడో శాంతి అక్కడ, శాంతి ఎక్కడో సత్యం అక్కడ, సత్యం ఎక్కడో ఆనందం అక్కడ, ఆనందం ఎక్కడో దైవం అక్కడ, దైవం ఎక్కడో సౌఖ్యం అక్కడ, సౌఖ్యం ఎక్కడో సమస్తం అక్కడ. సంస్కారము లేని విద్య, నీరు లేని పైరు, కరెంటు లేని వైరు, పంతులు లేని బడి, దీపం లేని ఇల్లు, దేవుడు లేని గుడి నిరుపయోగము. చూశారా? నిరుపయోగం. మరొకసారి వివరించుకుందాం. సంస్కారం లేని విద్య ఉంటుంది, వాడికి జ్ఞానం ఉండదు, చెడ్డ పనులను చేస్తుంటాడు. అటువంటి విద్య కాదు. అందుకే సంస్కారం లేని విద్య, నీరు లేని పైరు, కరెంటు లేని వైరు, పంతులు లేని బడి, దీపం లేని ఇల్లు, దేవుడు లేని గుడి నిరుపయోగము. ఆశ పడవద్దు, నిరాశ చెందవద్దు. ఆశను అధిగమించు, నిరాశను నిర్మూలించు.
గుడికి ఎందుకు రాలేదని ఏ దేవుడు ప్రశ్నించడు. గుడికి ఎందుకు రాలేదని ఏ దేవుడు ప్రశ్నించడు. పరులకు ఎందుకు సేవ చేయలేదని మాత్రం తప్పక ప్రశ్నిస్తాడు. పరులకు ఎందుకు సేవ చేయలేదని మాత్రం తప్పక ప్రశ్నిస్తాడు. హింసను ప్రేరేపించకు, అహింసను వదిలిపెట్టకు. నీవు స్వతంత్రుడవే, ఎవరూ కాదనరు. ఇతరులను హింసించుటకు దానిని ఉపయోగించకు. పాపిని దూషించకు, పాపాన్ని దూషించు. పాపాన్ని వదిలించు, పాపిని రక్షించు. కళ్ళు తాగిన వారిని కైపు ఆడిస్తుంది, కళ్ళు త్రాగిన వారిని కైపు ఆడిస్తుంది. కళ్ళును దూషించు, మనిషిని రక్షించు. ఎవరి కోపం వారిని ఆడిస్తుంది, ఎదుటి వారిని హింసిస్తుంది. కోపం తెప్పించిన వారిని ఓడించాలని నువ్వు భావించావా? నీవు కోపాన్ని అణుచుకో. కోపం తెప్పించిన వానిని గెలిపించి నీవు ఓడిపోవాలని భావించితివా? కోపగించుకో, నీ కొంప నువ్వే ముంచుకో. ఇది మరొక్కసారి ముఖ్యమైనది కాబట్టి, అందరికీ అవసరమైంది కాబట్టి మరొక్కసారి వివరించుకుందాం ఈ సూక్తి. ఎవరి కోపం వారిని ఆడిస్తుంది, ఎదుటి వారిని హింసిస్తుంది. కోపం తెప్పించిన వారిని నీవు ఓడించాలని భావించావా? నీవు కోపాన్ని అణుచుకో. కోపం తెప్పించిన వానిని గెలిపించి నీవు ఓడిపోవాలని భావించితివా? కోపగించుకో, నీ కొంప నువ్వే ముంచుకో. స్వయం కృషిని నమ్ముకో, అంతా మంచియే జరుగునని తెలుసుకో. స్వయం కృషిని ఎందుకు వదులుకుంటావయ్యా? స్వయం కృషిని నమ్ముకో, అంతా మంచియే జరుగునని అనుకో. దురదృష్టమని దిగజారిపోకు, అదృష్టంపై ఆశ వదులుకోకు. ఆత్మబలమే అధిక బలము, మనోబలమే మంచి బలము. ఆత్మసాక్షిని అదివి పట్టకు, మనస్సాక్షిని వదిలిపెట్టకు. ఆత్మసాక్షిని అదివి పట్టకు, మనస్సాక్షిని వదిలిపెట్టకు. దైవాన్ని పూజించు, దేవుని ప్రేమించు. జీవులను బాధిస్తూ దేవుని పూజిస్తే ఆవగింజంత ఫలితం ఉండదని భావించు. ప్రేమయే దైవము, సత్యమే దైవము. చెడు చేయకు, మంచిని వదలకు. చెడు తలపెట్టకు, మంచిని వదిలిపెట్టకు. చెడ్డ పని చేయకు, మంచి పని మానకు. డబ్బుతో అవసరములు సమకూరును. అధిక డబ్బుతో చూడండి, అది వదిలేస్తాము. డబ్బుతో అవసరములు సమకూరును. డబ్బుతో అవసరాలు సమకూరుతాయి. అధిక డబ్బుతో సౌకర్యములు సమకూరుతాయి. అత్యధిక డబ్బుతో విలాసములు సమకూరుతాయి. సంతృప్తియే శాంతి, అసంతృప్తి అశాంతి. స్వచ్ఛమైన మానవత్వమే దైవత్వము. కరుణ మానవత్వానికి వివరణ. గౌరవానికి హాని కలిగించకు, అగౌరవాన్ని పెంచి పోషించకు. పశుత్వాన్ని పారద్రోలము, మానవత్వాన్ని చెరదీయము, మాధవత్వాన్ని పొందుము. మనిషన్నాక మానవత్వం ఉండాలి, పశుత్వం పోవాలి, ప్రేమతత్వం పెరగాలి, అహింసాతత్వం అమలు కావాలి. హింసను పూర్తిగా విసర్జించాలి, జీవకారుణ్యానికి జీవం పోయాలి. ఎదుటివాని బాధను తన బాధగా స్వీకరించాలి. ఎవరు? మనిషి అన్నాక. గుళ్ళు గోపురాలు తిరిగే వారంతా భక్తులు కాదు, గుర్తుంచుకోండి. గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళంతా భక్తులు గారు. జుట్టు పెంచుకున్న వారంతా యోగులు కాదు. ఎర్రగుడ్డ ధరించిన వారంతా స్వాములు కారు. జీవకారుణ్యం కలిగిన వారే జీవన్ముక్తులు. బాధలు తొలగించేవారు బంధువులు, బాధలు కలిగించేవారు రాబంధువులు. ధనబలము కన్నా దాన బలం మిన్న. ఇక ఎంత మోసినా బరువు అనిపించదు బంగారం. ఎంత మోసినా చూడండి, మీరు ఏదైనా ఒక కిలో మోయమంటే నేను మోయలేను, ఎవరు మోసుకొస్తారు, ఈ లగేజ్ తీసుకెళ్ళమంటే ఎవరు మోసుకెళ్తారంటారు. మరి 1 కిలో 2 కిలోలు బంగారు నగలు చేయిస్తే వద్దంటారు ఎవరైనా. ఎంత మోసినా బరువు అనిపించదు బంగారం. ఎంత మోసినా
బరువు అనిపించదు బంగారం, ఎంత చేసినా చాలనిపించదు సత్సంగం. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదను ఆగవు కొన్ని, జరిగినవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. తల్లి ఒడి పిల్లల బడి కావాలి, భోగజీవనం రోగమయం, యోగజీవనం ఆనందమయం. దుఃఖపెట్టకు దుఃఖపడకు, దృష్టిలో పవిత్రత, ప్రవర్తనలో పరిమళత్వము, మాటలలో మాధుర్యము, మానవత్వానికి మంచితనం. కొడుకులు కోడండ్రు కోటి మంది ఉన్న, కాటి వరకే ఒత్తురోరన్న, నీకు ఏటికి వ్యామోహమన్న. పెద్దలను గౌరవించుము, పిన్నలకు బోధించుము. పెద్దలను గౌరవించు, పిన్నలకు బోధించుము. జ్ఞానులను సంప్రదింపుము, అజ్ఞానమును పారద్రోలుము. సమస్యలు జటిలమైనవే కావచ్చు, పరిష్కరించగలవని భావించు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని ఊహించు. పరిష్కరించుటకు మనస్సును ప్రేరేపించు. సాటి మనిషికి సహకరించు, స్వామి సేవగా భావించు. నీ సహృదయముతో సహాయం అందించు. సహాయమే సంపదగా భావించు. నమస్కారం సంస్కారానికి చిహ్నం, సంస్కారం లేనివాడు నమస్కారం చేయలేడు. నమస్కారంతో సంస్కరించుకో, సభ్యత సంస్కారం సర్వులకు అవసరమని తెలుసుకో. దైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి, దయా దాక్షిణ్యాలు కలిగి ఉండండి, దైవకృప పొందండి. ఎదుట అనలేని మాటలు వెనక అనకండి. యజ్ఞం, యాగం, యోగం చేయుట మంచిదే. దానం, ధర్మం జోడిస్తే మరీ మంచిది. ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేదే భగవద్గీత. భగవద్గీత అనగా ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేదే భగవద్గీత. శక్తివంతమైన ఆయుధం ఏమిటి? శక్తివంతమైన ఆయుధం ఓర్పు. ఓర్పుతోనే సర్వం సమకూరును. దేవుని కొరకు, ధర్మము కొరకు ఏడ్చుట యోగము. ప్రాపంచిక విషయ భోగముల కొరకు ఏడ్చుట రోగము. ప్రాపంచిక భోగముల కొరకు ఏడ్చుట రోగము. తన్ను తాను విమర్శించుకునుట వివేకము, ఇతరులను విమర్శించుట అవివేకము. గుర్తుంచుకోండి. దేవుని కొరకు, ధర్మము కొరకు ఏడ్చుట యోగము. ప్రాపంచిక భోగముల కొరకు ఏడ్చుట రోగము. తన్ను తాను విమర్శించుకునుట వివేకము, ఇతరులను విమర్శించుట అవివేకము. ఏది మొదట లేదో చివర లేదో అది లేని దానితో సమానము. వ్యవహారములో సత్యము, ఆహారములో సత్తువ అవసరము. దైవం ఇచ్చిన డబ్బుకు ధర్మకర్తగా వ్యవహరించు. 10 మందికి సహకరించు, ప్రశాంతత చేకూర్చు. దారిన పోయే దాసరయ్యకు దండం పెడతాం. దేవునికి దండం పెట్టాలంటే సంకోచిస్తాం. నీ ఉంటే జగత్తున్నట్లే, జగత్తు ఉంటే జగదీశ్వరుడు ఉన్నట్టే. అజ్ఞానాన్ని అంతం చేసుకో, జ్ఞానాన్ని సొంతం చేసుకో. అపకారం ఆవగింజంత చేయకు, ఉపకారం కొండంత చేసుకో. ఎవరొద్దన్నారు? అపకారం ఆవగింజంత కూడా చేయకు, ఉపకారం కొండంత చేసుకో. ఉపకారమే ఉత్తముని లక్షణం, అపకారమే అధముని లక్షణం. ఆశ మనిషిని ఆడిస్తుంది, నిరాశ నీరు కారుస్తుంది. పశుత్వాన్ని కలిగి ఉండకు, మానవత్వానికి మలినం అంటించకు. గొడ్డలితో దెబ్బతిన్న చెట్టు చిగురించదు. మాటలతో దెబ్బతిన్న మనస్సు వికసించదు. మనస్సును గాయపరచవద్దు, మనిషికి చేటు తేవద్దు. చూడండి, మనస్సును గాయపరచవద్దు, మనిషికి చేటు తేవద్దు. అపరాధం చేసి ఆరాధన చేస్తే ఆశించిన ఫలితం అందదు. అపరాధం చేసి ఆరాధన చేస్తే ఆశించిన ఫలితం అందదు.
మాట మర్చిపోవద్దు, మానవత్వాన్ని మల్లెపరచవద్దు. మానవత్వమే లేకున్న మనిషికి అర్థము లేదన్నా అనైతికంగా ప్రవర్తించకు, నైతికంగా పతనమవ్వకు. లక్ష్యము మంచిదైతే నిర్లక్ష్యము చేయకు. దోచుకొని దాచవద్దు, దాచింది దానము చెయ్యి. దానము మానవత్వం, దోచుట రాక్షసత్వం. పరోపకార హృదయం, పరులకు సహకారం, పరాత్పరునికి ప్రీతికరం. గుర్తుంచుకోండి, పరోపకార హృదయం, పరులకు సహకారం, పరాత్పరునికి ప్రీతికరం. సహనంతో సహవాసం, సత్యంతో సన్నిహితం, సత్పురుషులతో సాంగత్యం, సదాచారానికి నిర్వచనం. సదాచారమే ఆచారముగా మారాలి. శాంతితో సహజీవనం, సర్వులకు శుభజీవనం. శాంతితో సహజీవనం, సర్వులకు శుభజీవనం. దేవుడికి దండం పెట్టుము. గుర్తుంచుకోండి, దేవుడికి దండం పెట్టుము. అమ్మకు అన్నం దండం రెండు పెట్టుము. దేవుడికి దండం పెట్టుము, అమ్మకు అన్నం దండం రెండు పెట్టుము. ఇదే ఉత్తముని లక్షణం. ప్రస్తుతము శాంతి మంత్రాలతో ఈ సూక్తి సుధా కార్యక్రమం పూర్తి చేసుకుందాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శంభో శివ 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 శంభో శివ 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 శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. ఓ హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామ వాసుదేవ. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీరామ వాసుదేవ.